జై హింద్. అందరికీ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అనంత పద్మనాభ స్వామి ఆలయం ఆధ్యాత్మికత, చరిత్ర మిస్టరీల మేళవింపు. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, భారతదేశ ఆధ్యాత్మికత, సాంస్కృతిక వైభవానికి నిర్వెత్తు నిదర్శనం. ఎన్నో రహస్యాలను సొంతంగా దాచుకున్న ఈ ఆలయం దాని ప్రాముఖ్యతతో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం భారతదేశంలోని అతి ప్రసిద్ధ వైష్ణవ ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం శ్రీ విష్ణువు అర్ధనిద్రలో ఉన్న అనంతశయనం రూపంలో కొలువై ఉంది. కేవలం దైవిక వైభవానికే కాకుండా అపారమైన సంపద, చారిత్రక ప్రాముఖ్యత మరియు ఆసక్తికరమైన మిస్టరీల కారణంగా ఈ ఆలయం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇది శ్రీమద్ భాగవతం ప్రకారం బలరాముడు కూడా సందర్శించిన పురాతన కట్టడమైన శ్రీ విష్ణు దేవాలయం. ఈ ఆలయంలో స్కంద పురాణం మరియు పద్మపురాణం వంటి ఇతిహాసాలు మరియు పురాణాలలో కూడా ప్రస్తావనలు ఉన్నాయి. పురాతన గ్రంథాల ప్రకారం ఇది 5000 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని నమ్ముతారు, కానీ ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఆలయ సమీపంలో పద్మతీర్థం ఉంటుంది. ఈ ఆలయంలో ఇటీవలే బయటపడిన సంపద కారణంగా ఇది ప్రపంచంలోనే ధనిక దేవాలయంగా నిలిచింది. అనార్థ దేశంలో దివాకర్ ముని అని పిలువబడే ఒక గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు. అతను తన రోజువారీ ఆచారాలు మరియు పూజలను ఖచ్చితంగా నిర్వహించేవాడు. ఒకరోజు ముని తన ఆశ్రమం వద్ద ఒక చిన్న పిల్లవాడిని చూసి ఎంతగానో ఆకర్షితుడయ్యాడు. ఎప్పటికీ తనను అవమానించకూడదు అనే షరతుతో బాలుడు స్వామితో ఉండసాగాడు. ఆ ముని ఆ బాలుడు చేష్టలను ఓపికతో సహించేవాడు. కానీ ఒకరోజు ముని పూజలు చేస్తున్నప్పుడు ఆ బాలుడు ముని ప్రార్థనలు చేసే సాలగ్రామాన్ని తీసుకొని తన నోటిలో ఉంచుకొని దానిని అపవిత్రం చేశాడు. దానితో ముని ఆగ్రహించి బాలుడిని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని కోరతాడు. ఆ బాలుడు మునిని కలవాలనుకుంటే అనంతం కాదు, వద్దకు రమ్మని చెప్తాడు. కొంతకాలం తర్వాత ముని బాలుడు విష్ణువు అని గ్రహిస్తాడు. అప్పుడు ఆ బాలుడిని వెతుకుతూ బయలుదేరిన ముని చివరకు అనంతం కాదు వద్దకు వచ్చాడు. బాలుడు ఇలుప్ప చెట్టులో కలిసిపోవడాన్ని మరియు చెట్టు కూలిపోయి భారీ విష్ణు విగ్రహంగా అవతరించడం చూశాడు. విగ్రహం చాలా పెద్దది. దాని తల తూర్పు కోటకు 3 మైళ్ళ దూరంలో ఉన్న తిరువలంలో ఉంది మరియు పాదాలు ఈ ప్రదేశం నుండి ఉత్తరం వైపు 5 మైళ్ళ దూరంలో ఉన్న తిరుప్పూర్ వద్ద ఉన్నాయి. అప్పుడు ముని విష్ణువును తాను చూడగలిగేంత పరిమాణంలో కుదించమని ప్రార్థించాడు. దానికోసం విగ్రహం 18 అడుగుల పరిమాణానికి కుదించబడింది. ఆ తర్వాత ముని కొబ్బరి చిప్పలో ఉంచి సమీపంలో ఏదో ఒక ప్రదేశం నుంచి తెచ్చుకున్న పచ్చి మామిడికాయను అందించాడు. ఈ నైవేద్యాన్ని ఇప్పటికీ ఈ ఆలయంలో ఆచారంగా కొనసాగిస్తున్నారు. అనంత పద్మనాభ స్వామి యొక్క ప్రధాన విగ్రహం ఆలయ గర్భగుడిలో ఉంది. ఇక్కడ ప్రధాన దైవం విష్ణువు తన కుడి చేతిలో శివలింగంపై మరియు ఎడమ చేతిలో కమలంతో పడుకొని ఉన్నాడు. విష్ణు యొక్క నాభి నుండి ఉద్భవించిన తామర పూలో బ్రహ్మదేవుడు కనిపిస్తాడు. విగ్రహం 18 అడుగుల పొడవు, 3 తలుపుల గుండా చూడవచ్చు. అంటే మొదటి తలుపు ద్వారా తల మరియు ఛాతీ, రెండవ తలుపు ద్వారా చేతులు మరియు మూడవ తలుపు ద్వారా కాళ్ళు. ఈ భంగిమను అనంతశయనం అంటే యోగా నిద్ర అని అంటారు. ఈ విగ్రహం యొక్క పక్కనే శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి, గణపతి, గజలక్ష్మి విగ్రహాలు ఉన్నాయి. శ్రీ అనంత పద్మనాభ స్వామి విష్ణు దేవాలయంలో 7 నీలమాలిగ గదులు ఉన్నాయి. వాటిలో 6 గదులు తెరవబడ్డాయి. ఈ గదుల్లో చాలా విలువైన వస్తువులు కనుగొనబడ్డాయి. అయితే 7వ ద్వారం ఇంకా తెరవలేదు. ఈ ద్వారం తెరిస్తే అందులో ఉన్న భారీ నిధి బయటపడుతుందని, ఈ సంపద లెక్క పెట్టలేనంత ఉంటుందని చెబుతున్నారు. ఆలయంలోని 7వ ద్వారాన్ని పాములు రక్షిస్తాయి. తలుపు తెరవడానికి ఎవరికీ అనుమతించవని ఒక కథనం. భక్తుల నమ్మకాల ప్రకారం ఒకసారి ఒక వ్యక్తి 7వ ద్వారాన్ని తెరవడానికి ప్రయత్నించినప్పుడు తాను పాము కాటుతో మరణించాడు. అయితే ఈ ద్వారానికి నాగబంధనం ద్వారా లాక్ వేశారని, ఆ నాగబంధనం తెలిసిన వారు మాత్రమే ఈ ద్వారాన్ని తెరుస్తారని ఇక్కడి ప్రజల నమ్మకం. ఈ 7వ నీలమాలిగలో చాలా బంగారం దొరుకుతుందని చెబుతారు. ఎందుకంటే ఇంతకుముందు 6 గేట్లు తెరిచినప్పుడు విలువైన సంపద లభించింది. బంగారం, వజ్రాలు వంటి విలువైన సంపద లభ్యమైంది. నివేదికల ప్రకారం పద్మనాభ స్వామి ఆలయంలోని 6 నీలమాలిగల్లో ఇప్పటి వరకు 132,000 కోట్ల విలువైన ఆస్తి కనుగొనబడింది. వీటిలో బంగారు విగ్రహాలు, వజ్రాలు, నగలు మొదలైనవి ఉన్నాయి. అయితే 7వ ద్వారం ద్వారా నీలమాలిగలో చాలా బంగారు విలువైన సంపద ఉందని, అది దేశ ఆదాయాన్ని గణనీయంగా పెంచుతుందని పలువురు చరిత్రకారులు ఊహిస్తున్నారు. ఈ నీలమాలిగ నిధి మొత్తం విలువ $1 ట్రిలియన్ పైగా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ తలుపులు తెరవడానికి ఓ వ్యక్తి రావాల్సి ఉందని, వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే అని అంటున్నారు. ఈ రహస్య ఖజానా తలుపు గరుడ మంత్రం జపించే జ్ఞానం తెలిసిన ఉన్నత స్థాయి సాధుల ద్వారానే మాత్రం తెరవబడుతుంది.
ఎవరు మరే విధంగానూ తలుపులు తెరవలేరు. అయితే ప్రస్తుతం ఇంతటి శక్తివంతమైన సిద్ధపురుషులు ప్రపంచంలో ఎవరూ లేరని చెబుతున్నారు. పద్మనాభస్వామి ఖజానాలో దేవుడి అలంకరణకు ఉపయోగించే 2000 కిలోల బంగారు ఆభరణాలు, వేలాది విలువైన పుష్పరాగం, నీలమణి, పచ్చమణితో చేసిన ఆభరణాలు, బ్రిటిష్ యుగం, డచ్ కాలం మరియు ఇతర చారిత్రక సముదాయాల నుంచి సేకరించిన బంగారు నాణేలు, మహావిష్ణువు మరియు ఇతర దేవతల ప్రతిమలు బయటపడ్డాయి. అనంత పద్మనాభ స్వామి ఆలయ ఖజానా భారతీయ చరిత్ర, ఆధ్యాత్మికత మరియు సంస్కృతికి మిగిలిన ఓ మేలుకొలుపు. ఈ నిధి కేవలం విలువైన సంపద మాత్రమే కాదు, భారతీయ రాజవంశాల భక్తి, సాంప్రదాయాల మరియు త్యాగాల ప్రతీక. ఆలయ ఖజానా ప్రపంచంలోని ఇతర నిధులతో పోల్చితే భక్తి, విశ్వాసం మరియు ఆధ్యాత్మికతకు ప్రత్యేకమైన ముద్ర. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.